జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. జగన్ ఎన్నికల ప్రచార సభ ముగిసిన తర్వాత కొద్దిసేపు హల్చల్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన వీధుల్లో కేకలు వేస్తూ అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. 21వ వార్డుకు చెందిన రాముడు అనే టీడీపీ అభిమానిపై దాడి చేశారు. పసుపు రంగు సైకిల్ కు ముందు వెనుక టీడీపీ జెండాలు కట్టుకుని పట్టణ వీధుల్లో తిరిగే రాముడు సోమప్ప సర్కిల్ కు చేరుకున్నాడు. అటుగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు రాముడిని అడ్డగించి సైకిల్ కున్న జెండాలను పీకేశారు. ప్రశ్నించిన రాముడిపై జెండా కర్రలతో దాడి చేశారు. టీడీపీ జెండాలకు నిప్పు పెట్టారు. వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులోనే ఈ చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అభిమానిపై దాడి ఘటనను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వైసీపీ అరాచకాలకి ఇది నిదర్శనమని, దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకం దళితవాడలో శనివారం రాత్రి టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 5గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వైసీపీకి చెందిన కొందరు టీడీపీ నాయకులు తమను వేధిస్తున్నారంటూ సాక్షి ఛానల్ ప్రతినిధులను పనపాకం తీసుకొచ్చారు. అక్కడ సాక్షి ప్రతినిధులు వైసీపీకి చెందిన వారి వర్షన్ తీసుకుని వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వారిని ఆపడానికి ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకం దళితవాడలో శనివారం రాత్రి టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 5గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వైసీపీకి చెందిన కొందరు టీడీపీ నాయకులు తమను వేధిస్తున్నారంటూ సాక్షి ఛానల్ ప్రతినిధులను పనపాకం తీసుకొచ్చారు. అక్కడ సాక్షి ప్రతినిధులు వైసీపీకి చెందిన వారి వర్షన్ తీసుకుని వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వారిని ఆపడానికి ప్రయత్నించారు. తమ వర్షన్ కూడా తీసుకోవాలని కోరారు. ఇంతలోనే రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. చిన్న విరామం తీసుకుందాం.